రెండవ సమూయేలు రాసిన గ్రంథం 6వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు. తరువాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసం అచ్చటి నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయల యహూదాలో నుండి ప్రయాణం అయ్యను. వారు దేవుని మందసను కొత్త బండి మీద ఎక్కించి గిబ్యాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుంచి తీసుకుని రాగా అబీనాదు కుమారులు ఉజ్జయను అహ్యోయును ఆ బండిని తోలేరు. ఆ కొత్త బండిని, దేవుని మందసం గల ఆ బండి గిబ్యాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకుని రాగా అహియో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలు అందరూ సరళీ వృక్షము కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను స్వరమండలంతోనూ తంబురులతోనూ మృదంగములతోనూ పెద్ద తాళములతోనూ వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసము పట్టుకొనుగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనును. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతనిని మొత్తగా అక్కడే దేవుని మందసం వద్ద పడి చనిపో. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగు చేయుగా దావీదు వ్యాకులు పడి ఆ స్థలమును పెరిజ్ ఉజ్జా అనే పేరు పెట్టాడు. నేటికి దాని పేరు అదే పేరు. ఆ దినము యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడిపోయాడట. భయపడిపోయి యెహోవా ఆ మందసము దావీదుపురములోనికి తన యొద్దకు తెప్పించుకున్నలక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచాడు. యెహోవా మందసం 3 నెలలు గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును తన ఇంటి వారిని అందరినీ ఏం చేశాడు? దేవుని మందసం ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించాడని సంగతి దావీదుకి వినబడిందట. దావీదు పోయి దేవుని మందసము ఒబేదెదోము ఇంటి నుండి దావీదుపురమునకు ఉత్సాహంతో తీసుకుని వచ్చాడట. ఆమెను చెప్పండి, ఆమెను హల్లెలూయా. ఈ సిచ్యువేషన్ గతంలో ఒకసారి ఈ వాక్యం చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని వేరేలాగా మాట్లాడాలని ప్రభు ఆశపడుతున్నాడేమో అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతా మనకు తెలుసు. దేవుని మందసానికి ఉన్న విలువ బైబిల్లో చాలా గొప్పది. ఆమేన్. దేవుని మందసానికి ఉన్న విలువ సాక్షాత్తు దేవునికున్నంత విలువ. ఎందుకంటే పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో ఏముండేది అంటే ఏముండేది కాదు. ఏముండేది? దేవుని మందసం మాత్రమే ఉండేది. ఆమెను చెప్పండి, హల్లెలూయా. ఆ మందసం ఎక్కడుండేది? అతి పరిశుద్ధ స్థలములో ఉండేది కదా. మందసం మనకి ప్రత్యక్ష గుడారం తెలుసు కదా. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఈ మందసం ఎక్కడుండేది? అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది. యాజకులు బలి అర్పించి దేవునికి ప్రార్థన చేయగా యెహోవా ఆకాశం నుంచి వాటిని ఆ యొక్క ఏంటిది ప్రత్యక్ష గుడారం మీద ఆయన వచ్చి వాటిని స్వీకరించేవాడు. మందసం చాలా విలువైంది. బైబిల్ కూడా మందసం అంటే దేవుని బిడ్డలారా, మందసం అంటే చాలా గౌరవము, చాలా భక్తి, చాలా భయం కలిగి ఉండేవారు పూర్వకాలంలో దేవుని ప్రజలందరూ. ఆమేన్. అలాగే అన్యులకు కూడా చాలా భయం మందసం అంటే. అది ఎవరింటి దగ్గర పెడితే వారికి చాలా ప్రమాదం కలిగి ఉండేది. అంటే అది దానికి ఆ మందసానికి తగ్గ పరిస్థితి ఆ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం దీవించబడేది. ఆ మందసానికి తగ్గ ఆ యొక్క ఇంట్లో పరిస్థితి కానీ లేకపోతే ఆ కుటుంబం చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనేది. అంత భయంకరమైనది ఆ మందస్సం. చూడండి, అసలు ఆ మందస్సాన్ని బట్టి రాజులు లేకపోతే ఆ ఏ ప్రాంతంలో ఆ మందస్సం పెడితే ఆ రాజ్యం క్షేమంగా ఉండేది కదా. ఇశ్రాయేల్ ప్రజలు చాలాసార్లు వారు క్షేమంగా ఉన్నారంటే కారణం ఏంటి చెప్పండి? మందస్సాన్ని వారు చక్కగా ప్రేమించి మందస్సానికి వారు అంటే దేవుని మందస్సంలో ఏమున్నాయని తర్వాత చెప్తాను నేను. ఆ మందస్సాన్ని ప్రేమించి ఆ మందస్సాన్ని ఉండాల్సిన స్థలంలో దాన్ని ఉంచి అప్పుడు
ఆ మందసం ఏ రాజ్యంలో ఉంటే ఆ రాజ్యానికి విజయం ఉండేది. అట్లాగే శత్రువు అనుకున్నారు ఇజ్రాయెల్ జనాంగానికి ఇంత విజయం రావడానికి, ఎక్కడికి వెళ్తే అక్కడ సొంతం అయిపోవడానికి, ఏ రాజ్యం అయితే ఆ రాజ్యం సొంతం అయిపోవడానికి, శత్రువులు చంపడానికి అంత శక్తి ఎలాగొస్తుందా అని వారు ఆలోచించి, దేవుడు మందసం వాళ్ళ దగ్గర ఉంది కనుక ఆ మందసాన్ని పట్టుకెళ్ళిపోతే విజయం కూడా మాకే అనుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి ఆశీర్వాదం వస్తుందా చెప్పండి? బైబిల్ ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఆశీర్వాదం వస్తుందా? కొంతమంది తలగడి కింద పెట్టుకుంటారు. అంటే అన్యులు కూడా తెలుసు బైబిల్ ఉంటే ఏదో మేలు జరుగుతుందని చెప్పి చాలామంది కలెక్షన్లో భాగంగా కొంతమంది ఇంట్లో కూడా పెట్టుకుంటారు అన్యులు. అన్ని పుస్తకాలతో పాటు ఈ పుస్తకం ఒక పుస్తకంలో ఉంచుకుంటారు. దానివల్ల ఉపయోగం లేదు. కానీ ఈ పుస్తకం కాదు, ఇది దేవుడు మన కొరకు పంపించిన వర్తమానం అని ఎవరైతే భావించి దాన్ని ధ్యానించి దాన్ని గుండెల్లో పెట్టుకుంటారో వారి కుటుంబాలకి దేవుడు దీవెన ఆశీర్వాదాన్ని పంపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇజ్రాయెల్ ప్రజల దగ్గర నుంచి మందసం పట్టుకెళ్ళిపోయారు శత్రు దేశాలు, అమాలేకులు, వాళ్ళు వీళ్ళు అందరూ మొత్తానికి. అయితే మందసం పట్టుకెళ్ళిపోయిన తర్వాత ప్రారంభమయ్యే వారి కష్టాలు తెలుసు కదా మనకి. అక్కడ ఏమైంది, వారికి పెద్ద పెద్ద గడ్డలు వచ్చేయడం, చాలా బలహీనతలు వచ్చేయడం, ఆ ఊరు నుంచి ఇంకో ఊరు తీసుకెళ్తే ఇంకొకటి పట్టుకెళ్ళిపోతే ఆడికి శ్రమ రావడం, అక్కడి నుంచి ఇంకో దగ్గర తీసుకెళ్తే వారికి శ్రమ రావడం, ఇవన్నీ ఈ శ్రమలన్నీ వారు అనుభవించలేక మళ్ళీ ఎక్కడి నుంచి పట్టుకెళ్ళారో మళ్ళీ తీసుకొచ్చి అక్కడే ఆ మందసాన్ని పెట్టేశారు. అంటే దేవుని బిడ్డలారా, మందసం వల్ల ఎంత దీవెనో ఆ మందసం వల్ల అంత ప్రమాదం ఉంది. మందసం ఎక్కడుంటే దీవెన? పరిశుద్ధ స్థలంలో ఉంటే మందసము, పరిశుద్ధ స్థలంలో ఉంటే ఆ కుటుంబానికి దీవెన. ఆమెను చెప్పండి, ఆమెను. హల్లెలూయా. అదే పరిశుద్ధ స్థలంలో కాకుండా ఎక్కడ పడితే అక్కడ ఆ మందసాన్ని పెడితే అది అంత ఆశీర్వాదమైనది కాదు. అప్పుడులో దేవుడు చాలా కఠినుగా ఉండేవాడండి. ఎంత కఠినుగా ఉండేవాడంటే ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వెంటనే వారి మీదకి శిక్షను పంపించేసేవాడు. ఈరోజు దేవుడు యేసు ప్రభువు ఈ లోకానికి రావడం బట్టి ఆయన కృపామయుడుగా ఉన్నాడు. ఆమెను చెప్పండి. ఎన్ని చేసినా, ఎన్ని తప్పులు చేసినా దేవుడు మనల్ని క్షమిస్తున్నాడంటే కారణం దేవుడు మనల్ని, ఆయన రాకడ సమీపంగా ఉంది కనుక ఇంకా మళ్ళాంటి వాళ్ళని కూడా చంపిస్తే, మళ్ళాంటి వాళ్ళు కూడా శిక్షించేస్తే ఇప్పుడు ఎవరు దేవుని పని చేస్తారని ఉద్దేశంలో దేవుడు ఉన్నాడేమో అని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి వ్యతిరేకంగా ప్రజలు మారిపోయినప్పుడు తెగులు వారి మీదకి రప్పించగానే 3,000 మంది, 5,000 మంది, వేల కొద్ది ప్రజలు చనిపోయేవారు కదా. కానీ ఈరోజు దేవుడు నమ్మని బిడ్డలుగా ఉంటున్న మనం కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నా దేవుడు మనల్ని ఎందుకు చంపేలేదు తెలుసా? ఆయన అత్యంత కృప మన మీద చూపించి, మన జీవితంలో దేవుడు కృప వెంబడి కృప నడిపించి మనల్ని క్షమించి మారడానికి దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చాడు కదా, ఇస్తున్నాడు, కంటిన్యూగా ఇస్తున్నాడు. ఈరోజు బాగున్నాం, మళ్ళీ రేపు మామూలుగా అయిపోతున్నాం. అయినప్పుడు కూడా దేవుడు మనల్ని శిక్షించలేదు, కానీ మనల్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాం, మనల్ని మార్చడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమెను చెప్పండి. దేవుడు చాలా ఓర్పుతో ఉన్నాడు, చాలా ఓర్చుకుంటున్నాడు మనల్ని. దేవుని బిడ్డల్ని అత్యధికంగా, దేవుని బిడ్డలు ఇంకా ఎక్కువ ఓర్చుకుంటున్నాడు అండి. దేవుని బిడ్డలు ఇంకా ఎక్కువ ఓర్చుకుంటున్నాడు కదా. కోవిడ్-19 వచ్చి ఎంతమంది చనిపోయారు ప్రజలు? ఫస్ట్ వేలో చాలామంది చనిపోయారు, సెకండ్ వేలో చాలామంది చనిపోయారు. అంటే ఈరోజు నిజంగా ఇంత భయంకరమైన 2 కరోనా పరిస్థితులు మన ప్రాంతం లేదా మన సంఘం మీదకి వచ్చినప్పుడు కూడా దేవుడు ఈ కరోనా వచ్చి ఒక్కరిని కూడా చనిపోకుండా దేవుడు కాపాడాడా లేదా? దానికి కారణం ఏంటంటే దేవుడు పని మనం చేయాల్సిన వారమే ఉన్నాం. ఆమేన్. కృతజ్ఞత కలిగి ఉండాల్సిన వారమే ఉన్నాం. అంతే తప్ప నీ సొంత పనులు చక్కబెట్టుకొని నీళ్ళే నువ్వు చక్కబెట్టుకుంటే సరిపోదు. నీకోసమే నువ్వు సరిపోతే సరిపోదు. అందరూ సొంత కార్యాలు చూసుకుంటున్నారు, కానీ యెహోవా కార్యాలు చూసేవారు ఎవడు లేడు. అందరూ ఏం చేస్తున్నాడు? తమ సొంత కార్యాలే, సొంత పనులే, సొంత ఉద్యోగాలే, సొంత వ్యాపారాలే. ఎప్పుడు ఇంటి విషయం యాతనే తప్ప మరొక యాతన నీకు లేదు. దేవుని పని కోసం, దేవుని రాజ్యం కోసం, దేవుని సువార్త కోసం, దేవుని మందిరం కోసం, దీని విషయంలో చాలామందికి లేదు. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, వినండి, చూడండి. ఈ మందసం విషయంలో చూసినట్లయితే
వాళ్ళు భయపడి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా చాలాసార్లు మందసాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల వారు చనిపోయారు. తెలుసా మీకు? ఏలి కుటుంబం నాశనం ఎలాగైంది తెలుసా మీకు? దేవుని మందసాన్ని నిర్లక్ష్యం చేశారు. దేన్ని నిర్లక్ష్యం చేశారు? దేవుని మందసాన్ని నిర్లక్ష్యం చేశారు. వారు తీసుకొచ్చి ఒక దగ్గర పడసేస్తే ఆ పడసేసిన మందిరం తీసుకొచ్చి దేవాలయంలో పెట్టాల్సిన వాడు దేవాలయంలో పెట్టలేదు. ఎందుకురా యుద్ధంలో ఓడిపోతున్నాం మనం? ఎందుకురా గెలవలేకపోతున్నాం? ఎందుకురా తెగుళ్ళు? ఎందుకురా నాశనం? ఎందుకురా విపత్తులు అంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, దేవుడు మందిరం మీరు దేవుడు మందసాన్ని నిర్లక్ష్యం చేసి దాన్ని పక్కన మిడేశారు. దాని విలువ మీరు తెలుసుకోలేకపోయారు. అందుకే అక్కడ మీరు విజయాన్ని చూడలేకపోతున్నారు. అందుకే మీరు అక్కడ మీరు తెగుళ్ళు చూస్తున్నారని చెప్పి అక్కడ కొంతమంది ఏలితో చెప్పినట్టు కూడా మనం చూడగలం. ఆమెన్. హల్లెలూయా. కూర్చోవాలి పిల్లలిద్దరు. సిట్ దేర్. ఓకే. ఆ మందస్సాన్ని నిర్లక్ష్యం చేశారు వాళ్ళు. అందుకే వారి జీవితంలో ఆశీర్వాదాన్ని చూడలేకపోయారు. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే మందస్సం ఉంటే ఏం జరుగుతుంది? మందస్సం అంటే ఎందుకు భయం? మందస్సం చూడండి ఉంటే అసలు మందస్సం అంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా ఎక్కడ ఏ స్థలంలో పెట్టాలంటే పరిశుద్ధత పవిత్రత కలిగిన ప్రదేశంలో మందస్సం ఉండాలి యాక్చువల్లీ. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో ఇక్కడ మనం చదువుకున్నది అలాగే ఒక్కసారి 1 సమూయేలు 7వ అధ్యాయం 1వ వచనం కూడా మనం చదువుకోవచ్చు. అంతటా కిర్యాతారీపు వారు వచ్చి యెహోవా మందసం తీసుకొని వెళ్ళిపోయి కొండ యందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించారు. ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. మందసం ఉన్న దగ్గర చూడండి, మందసం ఎక్కడ పడితే అక్కడ పనిచేయదు పెట్టడానికి. ఈ అబీనాదాబు ఎవరంటే యాజకుడు. ఎవరైనా యాజకుడు అంటే దేవుని పక్షాన ఉన్నవాడు, దేవునికి మాత్రమే ఉపయోగపడేవాడు, దేవుని కోసమే జీవించగలిగిన వాడు యాజకుడు అంటే. ఆమేన్. హల్లెలూయా. యాజకుడు అబీనాదాబు యాజకుడు ఏం చేశాడు? మందసాన్ని కాపాడడానికి, మందసాన్ని సక్రమంగా మందసానికి చేయాల్సిన క్రమం చేయటానికి ఎవరిని ఏర్పాటు చేశారు? ఎలియాజరు అనే తన కుమారుడిని ఆ మందసం కొరకు సమర్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, మందసంలో ఏముంటాయి అసలు చెప్పండి? మందసంలో ఏముంటాయంటే దేవుడు మోషేకి ఇచ్చిన శాసనం 10 కమిట్మెంట్స్ పలకలు ఆ మందసంలో ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. మిగతా ఉంటాయి కానీ దాని విషయం కాదు. ఈరోజు మనం చూడాల్సింది ఈ 10 ఆజ్ఞలు అంటే దేవుని మాటలు. నిజంగా మనము దేవుని యొక్క వాక్యానికి సమర్పణ కలిగి లోబడే తత్వము మనలో ఉందా? ఇక్కడ తన కుమారుడి జీవితాన్ని తన తండ్రి తన కుమారుడి జీవితాన్ని ఏం చేశాడు? దేవుని కొరకు సమర్పణగా ఇచ్చేశాడు. ఈరోజు ఎందుకంటే మందస్సం అంటే దేవుని ఆజ్ఞలు ఉన్నాయి అందులో. దేవుడు మనందరికీ ఒక మందస్సాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఇది పరిశుద్ధ గ్రంథం. ఆజ్ఞల పలకలు అనుకోండి. ఇవేంటివి? ఆజ్ఞల పలకలు. దీనిని చక్కగా కాపాడుకోవాలి. బైబిల్ని బాగా దులిపేసి బాగా ఉంచుకోవడం కాదు, కొత్త బైబిల్ పెట్టి బీరువాలో పెట్టుకోవడం కాదు. కానీ ఈ బైబిల్ చూడండి, ఆజ్ఞలు ఇచ్చారు, ఆజ్ఞలు నెరవేర్చమన్నాడు దేవుడు. అంతేనా? ఆజ్ఞలు ఇచ్చేసి వదిలేసాడా? 10 ఆజ్ఞలు తప్పకుండా పాటించాలని చెప్పి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అంతవరకు రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, పెద్ద వారు ఉన్నారు, గొప్ప వారు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. కానీ ఎవరింటి దగ్గర ఆ మందస్సం పెట్టలేదు. ఆ మందస్సం ఎవరింటి దగ్గరికి వెళ్ళిందండి? అబీనాదాబు అయిన యాజకుడి ఇంటికి వెళ్ళింది. ఎందుకంటే ఆ యాజకుడి ఇంట్లో దేవుని బిడ్డలారా పరిశుద్ధత పవిత్రత ఉంది. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా.
దేవుని నమ్మిన బిడ్డలుగా ఉంటున్న మనమందరినీ దేవుని యొక్క యాజక రాజులైన యాజక సమూహంగా దేవుడు మనందరినీ పిలిచాడు. ఆమె చెప్పండి, మనందరం ఎవరు అండి? రాజులైన యాజక సమూహం. ఇది కొనుక్కోవాలంటే చాలా ఈజీ, అవునా? 1000 రూపాయలు పెడితే వచ్చేస్తుంది. మహా అయితే ఇంకొక మామూలు సాధారణ బైబిల్ అంటే ఒక 250 పెడితే వస్తుంది. కొనుక్కోవడం చాలా ఈజీ, అవునా? చదవడం కూడా ఈజీయే, ప్రకటించడం అంతకంటే ఈజీ. నా నోరు ఉంది కనుక నాకు నచ్చినట్లు ఇక్కడ మాట్లాడవచ్చు. అది మన జీవితంలో నడిపించడం, లేకపోతే అది మన జీవితంలో అలవర్చుకోవడం, అది మన జీవితంలో అప్లై చేసుకోవడం చాలా కష్టం. ఆమె చెప్పండి. చాలామంది వింటారు, చాలామంది చదువుతారు, చాలామంది ప్రకటిస్తారు, చాలామంది బోధిస్తారు. కానీ ఆ వాక్యాన్ని ప్రతి వారి జీవితంలో అది అలవర్చుకోవడం, లేకపోతే దాని వాక్యానుసారంగా లోబడి జీవించడం అనేది చాలా కష్టం. దీన్ని చూస్తే 100% క్రైస్తవుల్లో ఇలా చూపించవచ్చు. 1, 2, 3, 4, 5. దీని ఏమంటాం మన భాషలో? వేలలో లెక్క పెట్టడం అంటాం. హల్లెలూయా. అందరి దగ్గర బైబిల్ ఉంటుంది, అందరూ దేవుడి మాటలు వింటారు, అందరూ వాక్యాలు టీవీలో వింటారు, చాలామంది దైవజనులతో పరిచయాలు కూడా ఉంటాయి. చాలాసార్లు మనం ఏదో ఉంటాం, ఎక్కడో ఏదో మాట్లాడుతూ ఉంటాం దేవుని వాక్యాన్ని, కానీ దాన్ని మన జీవితంలో అలవర్చుకోవడం చాలా కొద్ది మంది మాత్రమే. ఇప్పుడు నేను చేయట్లేదు, కానీ గతంలో చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు నేను వాక్యం వచ్చులే అని చెప్పి ఒక భావంలోకి నేను వెళ్ళిపోయి పర్వాలేదులే నేను అలాగే ఉన్నానని ఫీల్ అయిపోయి అలా ఉన్నాను. కానీ బైబిల్ చదివి ఈరోజు ఒక అధ్యాయం చదివి ఈ అధ్యాయంలో దేవుడు ఏం మాట్లాడాడో, ఈరోజు నుంచి ఏం చేయొద్దు అంటున్నాడో అది నేను చదివి అలాగ జీవించడానికి నేను ప్రయత్నం చేసేవాడిని అండి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చెప్తాను మీకు ఇంకా ముందుకి. కీర్తన భాగం 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం నుంచి 6 వచనాల వరకు ఒకసారి తెరుద్దాం. అలాగ చేయడానికి మనం ప్రయత్నం ఎంతైనా చేయాల్సిన వారమే ఉన్నాం. హల్లెలూయా. ఇది మనకు తెలుసు కదా ఈ వాక్యం. ఏం వాక్యం ఇది? దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవద్దు అసలు. పాపులు మార్గంలో, అంటే పాపం చేసేవారు, వ్యభిచారం చేసేవారు, లేకపోతే త్రాగేవారు పక్కన, ప్యాకెట్ ఆడేవారు పక్కన నువ్వు అసలు ఉండొద్దు. ఓకే. జోకులేసి ఇతరుల మీద కమ్మ కొట్టేవారు పక్కన అసలు నువ్వు ఉండొద్దు. దేవుని ధర్మశాస్త్రాన్ని నువ్వేం చేయాలి? ఆనందం. దేవుని బైబిల్ చదువుతున్నప్పుడు నీకు ఆనందం, దేవుడు నాతో మాట్లాడుతాడు ఈరోజు అని చెప్పి ఆనందంతో నువ్వేం చేయాలి? దాన్ని దివారాత్రములు ఏం చేయాలి? నువ్వు ధ్యానించాలి. ఓకే, మంచిది. ఆ తర్వాత అలా ధ్యానిస్తే ఏమవుతుంది? పచ్చగా అవుతాయి బ్రతుకులు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. కుటుంబాలు ఎలాగవుతాయండి? ఎండిపోయి మోడుబారిపోయి పాడైపోయిన కుటుంబాలన్నీ దేవుని వాక్యం ఏ కుటుంబంలోకి అయితే వెళ్తాదో, దేవుని వాక్యం ఏ హృదయంలోకి అయితే వెళ్తాదో, దేవుని వాక్యం ఎవరైతే దాన్ని గురించి ఆరాటపడతారో వారి జీవితాలు ఎలాగ ఉంటాయో తెలుసా? పచ్చగా ఉంటాయి. ఆమెను చెప్పండి. దేవుడు చెప్పింది చేయటానికి ప్రయత్నం చేయండి. ప్రెజెంట్ బిడ్డలారా, దేవుడు ఏ స్థలానికి వెళ్ళొద్దంటాడో ఆ స్థలానికి వెళ్ళకపోవడం మంచిది. దేవుడు ఎవరితో దూరంగా ఉండమన్నాడో వారికి దూరంగా ఉండడం చాలా మంచిది. దేవుడు ఏది మాట్లాడొద్దన్నాడో అది మాట్లాడుకుంటుండడం చాలా మంచిది. ఆమె చెప్పండి. అప్పుడు నువ్వు ఎవరికి లోబడుతున్నావు? దేవుడికి, వాక్యానికి నువ్వు లోబడుతున్నావు కనుక నువ్వు దేవునికి లోబడినట్టే. ఆమె చెప్పండి. మరి అలాంటి వారికి నువ్వు లోపడుతుంటే, నువ్వు ఆయన మాట వింటుంటే, మరి దేవుడు ఎందుకు నీ మాట వినడు? వింటాడా? విండా? హల్లెలూయా. ఇందమ్మ అంటే అందమ్మ అని ఒక సామెత ఉంది లోకంలో. అవునా? అవునా? మన మాట వినే మన పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తాం. అవునా? 2 పిల్లలు ఉన్నారండి. ఒక పిల్ల చెప్పిన మాట విందో, రెండో పిల్ల చెప్పిన మాట వింటుంది. అప్పుడు నువ్వు ఎవరిని ప్రేమిస్తావు? చెప్పండి మీరు. తండ్రి నండి నేను ఇద్దరిని ప్రేమిస్తాను. నో నో నో, నువ్వు అలా మాట్లాడుకో. సత్యంలోకి వస్తే ఎవరైతే నీ మాట ఎక్కువగా వింటారో వారికి నువ్వు అన్ని పనులు చెప్తావు, వారంటే నువ్వు ఎక్కువ ఆలోచన కలిగి ఉంటావు. ఆమెను చెప్పండి. ఆమెను. హల్లెలూయా. దేవుడు మాట మనం వినాలి. వినాలంటే ఇలా వినేసి ఇంటి దగ్గరికి వెళ్ళి మర్చిపోవడం కాదు, దాన్ని అలవర్చుకోవాలి.
అప్పుడు దేవుడు మన జీవితంలో మన బ్రతుకుల్ని పచ్చగా చేస్తాడు. పచ్చగా అంటే పచ్చదనం అంటే ఆశీర్వాదానికి కారణం. ఆమెను చెప్పండి హల్లెలూయా. లోకంలో పచ్చదనం ఉంది, అది చూసి ఒక ఆయన వెళ్ళిపోయాడు. అవునా? వెళ్ళిపోయాడు లేదా? ఎవరైనా? యోబా, లోతు. ఎస్, పచ్చగా ఉందని చెప్పి లోకంలోకి వెళ్ళిపోయాడు ఒక ఆయన. అదంతా బాగుంటుంది, ఆ డబ్బులు సంపాదించాలని ఆ పచ్చదనం అది వేరు, బిల్డింగులు సంపాదించాలి ఆ పచ్చదనం వేరు, లోకానుసారంగా జీవించాలి, తాగుడు తందనాలు నచ్చినట్లు జీవించడం ఆ పచ్చదనం వేరు. అది ప్రజెంట్ పచ్చగా ఉంటుంది, కానీ ఒకరోజు అది ఏమైపోద్ది? కాలిపోద్ది. మొత్తం పచ్చదంతా ఏమైపోద్ది? కాలిపోద్ది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దావీదు చెప్పే ఈ పచ్చదనం వేరు. ఆమేన్. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఎలా ఉన్నాను? ఎక్కడ? లోకంలోనా దేవుని మందిరంలోనా? ఆమె చెప్పండి. దావీదు చెప్తున్న ఈ పచ్చదనం వేరు. పచ్చదనం అంటే ప్రతిరోజు నీటి కాలువల పక్కన, ప్రతిరోజు పారుతున్న నీటి కాలువల పక్కన ఉన్న చెట్టు ఎలా ఉంటుందండి? పచ్చగా ఉంటుంది. ఆమేన్. మన బ్రతుకులు కూడా నిత్యము ప్రతి పరిస్థితిని కూడా ఎదుర్కొని నిలబడగలిగే ఆ పచ్చదనాన్ని దేవుడు మనకిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. పరిస్థితులు రాని పచ్చదనం కాదు, పరిస్థితులు వచ్చినా దానిలో నిలబడే పచ్చదనం దేవుడు మనకిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా వినండి, ఆ మందసంలో ఏమున్నాయిరా అంటే ఆజ్ఞల పలకలే ప్రాముఖ్యంగా ఉన్నాయి. అవునా? ఏమున్నాయి? దేవుడి మాట అంత విలువైనది, అంత పవర్ఫుల్. అవునా? ఇక్కడ ఎలియాజరు చూడండి, ఎలియాజర్ని తన జీవితాన్ని దేవుని కొరకు, వాక్యం కొరకు సమర్పించుకున్నాడు, యాజకుడి యొక్క కొడుకు. ఇక్కడ చూస్తే, ఇక్కడ మళ్ళీ మనం ఇందాక మనం చదువుకున్న దగ్గరికి ఒకసారి వద్దాం. అక్కడికి వచ్చినట్లయితే అభినాదాబుకు ఇంకా కుమారులు ఉన్నారు. వారెవరు? ఉజ్జా, మరొకరు ఉజ్జా ఒకరు, మరొకరు ఎవరు ఉన్నారు ఇక్కడ? అహియోయిను, ఇద్దరున్నారు అక్కడ. వారిద్దరు దేని కొరకంటే ఒకడు ముందు నడవడానికి, మరొకడు బండి తోలడానికి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇద్దరు ఉన్నారు అక్కడ, మరొక ఇద్దరు అవ్వచ్చు. వారిద్దరు ఉజ్జా అలాగే అహియోను ఇద్దరు ఉన్నారు. వారిద్దరు దేని కొరకు నియమించబడ్డారంటే ఒకరు ముందు నడవడానికి నిర్మించబడ్డారు, మరొకరు బండి తోలడానికి నియమించబడ్డారు. కానీ వారు యాజకులు కాదు కదా. మందసం పట్టుకెళ్ళిపోతుంటే అక్కడ ఏం జరిగింది? ఒక కళ్ళం దగ్గర రాగానే అక్కడ ఏమైంది? బండి ఒరిగింది. ఏమైంది? బండి ఎద్దు కాలు జారింది, బండి ఏమైంది? ఒరిగింది. నడుపుతున్నాడు ఏం చేద్దాం అనుకున్నాడు? నడుపుతున్నాడు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. అసలు బైబిల్లో చూడండి, బైబిల్లో ఈ మందస్సు మోసేవారు ఎవరు తెలుసా? ఎవరు చెప్పండి? లేవి గోత్రానికి సంబంధించిన యాజకులు ఈ మందసాన్ని మోయడానికి నియమింపబడ్డారు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎవరు పడితే వారికి ఈ మందసాన్ని మోసే అధికారాన్ని దేవుడు వారికి ఇవ్వలేదు. ఎవరు పడితే వారు ఈ మందసాన్ని మోసే అధికారాన్ని ఇవ్వలేదు. దేవుడి కోసం తమ జీవితాన్ని ఎవరైతే సమర్పించుకుంటారో వారికే దేవుని మందస్సు. దేవుడు యాజకులకు ఏమిచ్చాడు? ఎవరు వారి జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకుంటారో, ఎవరు వారి జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని అలవర్చుకుంటారో, ఎవరు వాక్యం కోసం బ్రతుకుతారో, ఎవరు వాక్యానుసారంగా జీవిస్తారో, ఈ మందస హల్లెలూయా. ఈ మందస్సాన్ని మోసే అధికారం దేవుడు వారికి ఇచ్చాడు. చూడండి ప్రియమైన బిడ్డలారా, సమర్పణ కలిగిన జీవితం క్రైస్తవునికి కావాలి. హల్లెలూయా. దీన్ని చూడండి, కొంతమంది ఒక్కొక్కరు ఒక్కో రకంగా వాడతారు. అవునా? ఇందాక చెప్పాను కదా, కొంతమంది ఎందుకు వాడతారు? దెయ్యాల నుంచి
విడుదల కోసం. అవునా అవునా? కొంతమంది రహస్యంగా దాచుకుంటారు, కొంగు చాటును దాచుకొని ఏం చేస్తారు, బైబిల్ని ఇలా కొంగు చాటును దాచుకొని వెళ్తారు. అవునా? కొంతమంది ఒక్కొక్కరు ఒకలా నడుస్తారు బైబిల్ విషయంలో. కానీ ప్రతిరోజు ఈ బైబిల్ని అట్ట మనం మొయ్యాలట. అంటే ఎలాగ రమ్మని కాదు, ఈ బైబిల్ ఏం చేయాలి ప్రతిరోజు మనం. నువ్వు బైబిల్ మోస్తే ఈ బైబిల్ దేవుడు నీ ప్రతి ఒక్క పరిస్థితిని మోస్తాడు. హల్లెలూయా. ఏ పరిస్థితి అయినా ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు ప్రియమైన బిడ్డలారా మన విషయంలో ఆయన నమ్మిన వారిని ఎప్పుడూ ఆయన అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాడు. దేవుడు ప్రియమైన బిడ్డలారా నమ్మక నష్టపోయేవారు కానీ నమ్మి నష్టపోయిన వారు ఎవరు లేరు. ఆమెను చెప్పండి. సంపూర్ణంగా దేవుని కోసం కానీ నువ్వు లోబడినట్లయితే దాన్ని మించిన ఆశీర్వాదం ఇంకొకటి లేదు. దేవుడు తప్పకుండా గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవుని దేవుడు ఇస్తాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఇక్కడ 9వ వచనం దగ్గరికి రాగానే చాలా సిచ్యువేషన్ జరిగింది. అక్కడ ఏమైంది? ఆ దినము యెహోవా మందసం. ఎవరు భయపడిపోయారు ఈ మాటకి? ఇక్కడ జరిగిన సిచ్యువేషన్కి ఎవరు భయపడిపోయారు? దావీదు భయపడిపోయాడు. దేనికి? ఆ మందసం తాకాడు. తాకిన మందసం దగ్గర ఏమయ్యాడు? వాడు చచ్చాడు. ఇప్పుడు ఎంత అంగు ఆర్భాటం చేసి వేల కొలది మనుషులు తీసుకెళ్ళినా చూడండి ఎంతమంది తీసుకెళ్ళాడు అక్కడ? 30,000 మందిని, శూరుల్ని, 30,000 మంది బలవంతుల్ని సమకూర్చి ఎక్కడ తీసుకెళ్ళాడు? దేనికోసం తీసుకెళ్ళాడు? మందస్సాన్ని తీసుకురావడానికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. 30,000 మంది అంటే మాట్లాడండి. దావీదు తెలుసు, దావీదుకి అది శత్రు దేశాల వారు పెట్టుకుంటే ఏమైందో తెలుసు. ఆ తర్వాత ఈ మందసం విషయంలో ఇలా జరగగానే దావీదు చాలా భయపడిపోయాడు. ఒక ఆయన అంటాడు, దేవుని చేతిలో పడ్డం మహాభయంకరమట. దేని విషయంలో తెలుసు? శిక్ష విషయంలో. ఆమేన్. హల్లెలూయా. దేవుని నమ్మిన బిడ్డలుగా ఉంటున్న మనము దేవుణ్ణి ప్రేమించాలి తప్ప దేవుని చేతిలో మనం పడకూడదు. పడ్డం అంటే ఏంటి తెలుసు? పడ్డం వేరు. దేవుడు శిక్షించిన నరుడు ఎవడో బతికినట్లు ఇప్పటివరకు చరిత్రలో లేదు. దేవుడి శిక్షకు మనం ఎంత మాత్రం పాత్రులం కాకూడదో అప్పుడు ఎవడు రక్షించలేడు. ఈ లోకంలో ఎవరైనా శిక్షిస్తే ఒకవేళ దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు రక్షిస్తాడేమో, కానీ ఒకవేళ నువ్వు సేవిస్తున్న దేవుడే కానీ నీకు శిక్ష విధిస్తే ఎవ్వడు కూడా నిన్ను రక్షించలేడు. హల్లెలూయా. ఇక్కడ ప్రియమైన బిడ్డలారా దేవుని మందస్సాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఎద్దుల బండి తోలేవాడు ఎద్దుల బండిలోనే ఉండాలి తప్ప దాన్ని మించి వేరొక పనిలో వెళ్ళకూడదు. అది మందస్సం పడిపోయినప్పుడు దాన్ని క్యాజువల్గా ఇది నా బండి, నేనే తోలుతున్నాను, ఈ మందస్సం నాదే అన్నట్టు బిహేవ్ చేసి దాన్ని ముట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా చాలా ప్రమాదం తన మీదకి వచ్చింది. అంతేకాదండి, దేవుని పని మాత్రం ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా చేయడానికి వీల్లేదు. ఆమె చెప్పండి. బైబిల్లో ఏలీ పిల్లలు నిర్లక్ష్యం చేశారు, అహరోను పిల్లలు నిర్లక్ష్యం చేశారు, సమూయేలు పిల్లలు నిర్లక్ష్యం చేశారు, దావీదు పిల్లలు నిర్లక్ష్యం చేశారు. వీరందరి గతి ఏమైందో ఒకసారి చూడండి. ఏమైందండి వారి గతి? ఏలీ పిల్లలు భయంకరం కదా. దేవుని కొరకు సమర్పించాల్సిన ఆ మాంసాన్ని, శుభ్రమైన మంచి మాంసాన్ని వారి కొరకు వాడుకొని దేవుని మందిరానికి వస్తున్న స్త్రీలతో వ్యభిచారం చేస్తూ వారు పాపం చేశారు. చాలా ఘోరమైన శిక్షణ వారు అనిపించారు. అహరోను పిల్లలు తన తండ్రి అర్పించిన ధూపము కాకుండా తన తండ్రి చేసిన ఆ క్రమం కాకుండా వారికి నచ్చిన క్రమంలో భక్తి చేద్దాం అనుకున్నారు. వేరొక అగ్ని పట్టుకెళ్తే ఏమైంది? అగ్ని వారిని కాల్చివేసింది. దేవుని బిడ్డలారా వినండి, దేవుడు పని, దేవుడి వాక్యం, దేవుడి సన్నిధి ఎప్పుడూ మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎంత మాత్రం కూడా దానివల్ల మనకి ఎంత మాత్రం కూడా దీవెన అనేది ఉండదు. ఏదో చేస్తున్నాం, ఏదో నడుస్తున్నాం, ఏదో వస్తున్నాం, ఏదో వెళ్తున్నాం. దీనివల్ల ఎవరికండి ఉరుగుతుంది? నువ్వు చెప్తున్నావు, మళ్ళీ ఏమని చెప్తున్నావు తెలుసా? పేరు పెట్టి నేను దేవుని కోసం ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను. మొన్న ఒక అమ్మాయి అంటుంది, నేను మాట్లాడుతుంటే ఒక అమ్మాయి అంటుంది, ఇదేవుడు నాకేం చేశాడు. నేను అన్నాను ఒక్క మాట, నువ్వు ఈ 10 సంవత్సరాలు నువ్వు ప్రభుని నమ్ముకున్నావుగా, నువ్వు దేవుడి కోసం ఏం చెప్పావు? ఒక్క విషయం పాస్టర్ గారు నేను వెళ్ళాను ఆ రోజు వారితో మాట్లాడుతుంటే, కౌన్సిలింగ్ చేస్తుంటే నేను మాట్లాడుతాను,
ఏం చేశాడు నా భర్తకి? ఏం చేశాడు? నా భర్త మార్చలేదు, నా పరిస్థితి మార్చలేదు, నా కుటుంబాన్ని మార్చలేదు, నా ఆర్థిక సమస్యలు మార్చలేదు. దేవుడు ఏం చేశాడని దేవుడు నమ్మాలి అంటే వారందరికీ నేను వేసే ప్రశ్న ఒకటే, నువ్వు దేవుని కోసం ఏం చేసావో చెప్పు, ఆ తర్వాత దేవుడు నీకు ఏం చేయాలో నేను చెప్తాను. వింటున్నారా? దేవుడు కార్యం చేయలేదు, దేవుడు అద్భుతం చేయలేదు, దేవుడు వ్యాపారాన్ని దీవించలేదు, ఉద్యోగాన్ని దీవించలేదు, లేకపోతే నేను అప్పులు పోలేదు, నా పరిస్థితులు పోలేదు, దేవుడు నాకు ఏం చేశాడండి పాస్టర్ గారని ఎవరైనా ఒకవేళ ప్రశ్నించారా? దానికి ముందు మొట్టమొదటి నువ్వేం చేసావో నువ్వు అవి నాకు చెప్పు, నేను మిగతా నువ్వు దేవుడికి ఏం చేయాలో నేను చెప్తాను. దేవుడు ప్రియమైన బిడ్డలారా, మనం చాలామంది దేవుని కొరకు ఏమీ చేయట్లేదు. ఇదేదో రోజుకి 5 నిమిషాలు తెల్లవారి 5 నిమిషాలు సాయంకాలం చేసిన ప్రార్థన దేవుడి కోసమే కదా అనుకుంటున్నావు, దేవుడి కోసం కాదు. హల్లెలూయా. ఎవరి కోసం చేస్తున్నావు? ప్రభువా ఈరోజు నన్ను దీవించు, నా పిల్లలు దీవించు, నా కుటుంబాన్ని దీవించు, వెళ్తున్న ప్రయాణంలో తోడే ఉండు, పనులన్నీ అయిపోవాలి, సాయంకాలం క్షేమంగా చేరిపోవాలి, అంతేనే నీ ప్రార్థన? హలో, దానికి మించి ఇంకేమైనా ప్రార్థన కావాలా? ఇంకేం చేస్తున్నావా? దేవుడి కోసం చేసేదంటే ప్రియమైన బిడ్డలారా వినండి, దేవుని కోసం నువ్వు చేసేదంటే దేవుని సన్నిధిలో నువ్వు కొంతసేపు దేవా నువ్వే నాకు కావాలి, నీతో నేను ఉంటాను, నిన్ను ప్రేమిస్తాను, నీతో గడుపుతాను ప్రభు, ఇగో ఈ గంట గడుపుతాను నీతో, ఏమీ అడగం అప్పుల గురించి కానీ, ఆర్థిక సమస్యల గురించి కానీ, ఇబ్బందుల గురించి కానీ, నీ ఇంట్లో వారి గురించి కానీ ఎవరి కోసం నువ్వు ప్రార్థన చేయవు, నీ కుటుంబం కోసం అస్సలు ప్రార్థన చేయవు. ఆ దేవుని సన్నిధికి చేరి దేవా నిన్ను సేవించడం, స్తుతించడం, ఆరాధించడం ఎంత గొప్పదని చెప్పి ఆ స్తుతుల బుక్ పట్టుకొని 1000 స్తుతులు చెల్లించి చేతులు పైకెత్తి మోకాళ్ళు వేసి దేవా నువ్వు కావాలి, మరి ఎక్కువగా కావాలి, మరి ఎక్కువగా కావాలని ప్రభుని సన్నిధిలో ఆయన్ని మాత్రమే సేవిస్తారు. అది దేవుని సేవించడం అంటే. ఆమె చెప్పండి, ఏదో గొప్పది చేసేస్తున్నట్టు ఫీల్ అయిపోతావు, నీకోసం నువ్వు చేసుకునే, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. అది మళ్ళీ తిరిగి దేవుని కోసం చేస్తున్నట్టు మనం దానికి ఇంకొక వేరొక రూపాన్ని దాన్ని చూపిస్తూ ఉంటాం. దేవుడు నా కోసం ఏం చేయలేదు పాస్టర్ గారని. నేను చెప్తాను వినండి, నశించిపోతున్న ప్రజల కోసం, దేశం కొరకు, రోగుల కొరకు, సమస్యల్లో ఉన్న వారి కొరకు దేవుణ్ణి ఎలా సేవిస్తూ అనేక మంది కొరకు ప్రార్థన చేయి. బైబిల్లో దేవుని చెప్పిన వాగ్దానాలు నీ జీవితం దేవుడు నెరవేరుస్తాడు. బైబిల్ చెప్తుంది, నెమ్మదిగాను సుఖముగాను ఉండు నిమిత్తం రాజుల కొరకు, అధికారుల కొరకు, ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరి కోసం నువ్వేం చేయాలి అమ్మా? చేయాలా? అది పని అంటే అది. ఆమె చెప్పండి హల్లెలూయా. నీ ఇంట్లో పని నువ్వు చేసుకుంటే నీకు ఎవడైనా జీతం ఇస్తాడా? చెప్పండి, ఇస్తాడా? నీ ఇంట్లో అంట్లు నువ్వే కడుక్కొని, నీ ఇంట్లో వంట నువ్వే చేసుకొని, నీ ఇంట్లో అన్నీ నువ్వే శుభ్రం చేసుకొని, నీ బట్టలు ఉతుకుంటే ఎవడన్నా నీకు జీతం ఇస్తాడా? మనం చేసే పని అదే. ఎవడిస్తాడు జీతం? ఏం చేస్తున్నావు నువ్వు? నీ ఇంటి కోసమే నువ్వు చేసుకుంటున్నావు కనుక నీకు జీతం రావట్లేదు. ఆమేన్. నీకు జీతం కావాలంటే ఏం చేయాలి? అందరి కోసం ప్రార్థన చేయాలి. ఇక్కడ అది మనకి మరి వేరే సబ్జెక్టులకు వెళ్ళిపోతుంది. ఇక్కడ దావీదు ఇంతమంది సూర్యుల్ని, ఇంతమంది వీరుల్ని, ఇంతమంది గొప్ప వాళ్ళందరినీ తీసుకెళ్ళిన దావీదు ఒక్కడు దేవుని మందసాన్ని ముట్టుకొని పడై చావగానే వెంటనే ఏమైపోయింది? భయం వేసేసింది. చూద్దాం ఆ మాట. ఆ దినమున యెహోవాకు భయపడి, కాదమ్మా నేను చెప్తున్నాను వినండి, ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండును అనుకొని వెంటనే భయపడిపోయాడు దావీదు. యెహోవాకు భయపడి యెహోవా మందసము దావీదుపురంలోకి తన యొద్దకు తెప్పించుకోవడానికి ఇష్టపడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాబోయ్ ఎంత భయంకరమా! దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ బాబోయ్ ఎంత భయంకరమా! అది ముట్టుకున్నోడే చచ్చిపోయాడంటే అది ఇంక ఇంట్లో పెట్టుకుంటే ఏముందా? దావీదు వెంటనే భయపడిపోయి ఒకనింటికి తీసుకెళ్ళిపోమని చెప్పాడు. ఎవరైనా ఓబేదేదేము ఒకనింటికి తీసుకెళ్ళిపోతే, ఇప్పుడు ఒక్క విషయం అడుగుతాను, నా ఇంట్లో దేవుడు మందసం ఉండగానే ఓకే, నేను, నా భార్య, నా పిల్లలు ఒకరు చచ్చిపోయారు, అది ముట్టుకొని వెంటనే వినాలి, అందరు నా వైపు చూడండి, ఒకరు ఏమైపోయారు? చచ్చిపోయారు.
అప్పుడు నేను అంటాను, అమ్మా దాలమ్మ ఈ వస్తువు మీ ఇంటికి తీసుకెళ్తామంటే ఏమంటుంది? పాస్టర్ గారు ఏమంటున్నారు? వినబట్టలేదంటది. ముందు ఏమంటుంది? వినబట్టలేదంటది. అవునా? మా ఇంట్లో సామాన్లు పెట్టుకోవడానికి స్థలం లేదు పాస్టర్ గారు, ఇది ఎక్కడ పెడతానంటది. ఓకే, అంతేనా? ఇక లేదంటే ఎవరికొకరు మీ అందరిలో ఏ పేరు పెట్టినా మళ్ళీ మన అందరం ఒకటే కదా. అమ్మ మీ ఇంటికి తీసుకెళ్తావా అని అన్నాం అనుకో, ఏమంటాం చెప్పండి? ఎస్, చచ్చిపోవడానికి నేను రెడీ అంటావా? చెప్పండి, ఒప్పుకోండి. నిజం, ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అంటామా? అనం. కానీ ఆయన ఒప్పుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒప్పుకోవాలంటే ఏం కావాలి? ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎవరి దగ్గర నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వస్తుంది. ఈ ఒబేదేదేమో ఒప్పుకున్నాడండి. దేనికోసం తెలుసా? ఆ యొక్క మందసం నా ఇంట్లో పెట్టుకుంటాను, నేను రెడీ. ఆమె చెప్పండి, ఎంత డేరింగ్ డాషింగ్ ఉంది ఆయనకి. కారణం ఎవరు? ఆయన దేవునితో గడిపిన రీతి. ఆమె చెప్పండి, ఇంత కీర్తనలు రాశాడు, ఇంతగా ప్రభుని స్తుతించాడు, ఇంకా దేవుడు అంటే ఇంత పిచ్చి, దేవుడు అంటే ఇంత ఆరాధన. ఏమండి ఈ మనుషుడికి ఏమైంది? ఆడెవడికో జరిగింది, నాకు ఎలా జరుగుతుందని అనుకోవచ్చా? భయపడిపోయి కలత చెందిపోయి, అమ్మో నేను దావీదు పురానికి దీన్ని తీసుకెళ్ళను, రోడ్డు పక్కన ఉన్నా ఈ ఒబేదేదోము ఇంట్లో పెట్టియండ్రా అని చెప్పి వాళ్ళందరికీ ఆజ్ఞాపించగానే పెట్టాడు. అంటే నేను బాగున్న దావీదు ఉద్దేశం ఏంటి తెలుసా? నేను బాగోవాలి కానీ ఊరోళ్ళందరూ ఏమైపోయినా పర్లేదు. అంతేనా? తన కామపు కోరికను తీర్చుకోవడానికి ఉరియాను యుద్ధంలో ముందు పెట్టి వాడిని చంపించేయాలి, వాడి భార్యను తెచ్చేసుకొని నేను ఏలుకోవాలని చెప్పి ఎంత నిర్ణయం అండి. దావీదు మనసు అలాంటి మనసు. అంటే మంచోడే, చెడ్డోడని చెప్పడం, కానీ నెగిటివ్ థింగ్స్ తనలో కొన్ని ఉన్నాయి. తన సొంత కోరికను తీర్చుకోవడానికి పరాయి స్త్రీని తీసుకొచ్చి తనలో పాపం చేసి తిరిగి తన భర్తను చంపించేసి తన్ని పెళ్లి చేసేసుకొని తన ద్వారా బిడ్డను కనిసి ఆ బిడ్డకి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు బతికిస్తాడా? హలో, అన్యాయం చేస్తూ ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? అక్రమం చేస్తూ అపవిత్రతగా జీవిస్తే దేవుడు వారి ప్రార్థన వింటాడా? వినడు. మనం పరిస్థితులు మనం మార్చుకొని దేవునికి ఇష్టమైన జీవితం మనం కలిగి దేవుడిని ప్రేమిస్తూ ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే వారి ప్రార్థన వింటాడు. ఆమెను చెప్దామా? ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మారడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. మారడానికి దేవుడు అవకాశం. ఎన్నిసార్లు గద్దించినను, ఎన్నిసార్లు సరిచేయాలని ప్రయత్నం చేస్తున్నాను, ఎన్నిసార్లు వాక్యం చెప్పి గద్దించినను, ఎన్నిసార్లు నిన్ను ప్రేమతో గద్దించను, నువ్వు మారలేకపోతే మరి హఠాత్తుగా అంతేనా? ఇంకా తర్వాత చాయిస్ ఉండదు, ఇంకా తర్వాత బతిమాలకుండా పనేం జరగదు. దేవుడు ఎందుకు తీసుకొస్తున్నాడో, ఎందుకు గద్దిస్తున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం చేసుకొని దేవుని వైపు తిరగాలి. అందుకే దావీదు చూడండి, వెంటనే దేవుడి వైపు తిరిగిపోయాడు. ఆ పాపం, నువ్వు పాపం చేస్తున్నావండి. హిజ్కియా వెంటనే దేవుడి వైపు తిరిగిపోయాడు. చాలామంది భక్తులు ఈ ప్రశ్న, దేవుడు ప్రవక్తల ద్వారా ఈ మాట చెప్తే వెంటనే వారి పరిస్థితి, వారి జీవితాన్ని మార్చుకొని ఇంక వెంటనే దేవుని కోసం వారి జీవితం ప్రారంభించారు. వారి జీవితాలు దేవుడు మళ్ళీ పచ్చగా మార్చాడు దేవుడు. ఆమెను చెప్పండి, ఆమెను హల్లెలూయా. దేవుని నమ్మిన బిడ్డలుగా ఉంటున్న మనము, దావీదు అంతా చేస్తున్న దావీదుకి ఎందుకండి భయం అంటే తను ఎలాగున్నాడో తనకు తెలుసు. హల్లెలూయా. తన స్థితి ఎలాగుందో తనకి తెలుసు. అందుకే ఈ మందసం నా ఇంటికి వద్దు, తప్పకుండా నేను నా కుటుంబం నాశనం అయిపోతాం, కనుక ఒబేదేదోము ఇంట్లో పెట్టండి అని చెప్పాడు. ఒబేదేదోము ఎలాంటి వాడు తెలుసా? ఎవరో తెలుసా ఒబేదేదోము? చెప్పాలా? ఒబేదేదోము ఎవరు తెలుసా? చూడండి, ఒబేదేదోము ఎవరు తెలుసా? ఒబేదేదోము ద్వారపాలకుడు. ఒబేదేదోము ఎవరు? ద్వారపాలకుడు అంటే ఎవరు? యాజకుడా? వాచ్మెన్. ఎవరు ద్వారపాలకుడు అంటే? వాచ్మెన్. తనకి దేవుని సన్నిధిలో ఉన్న ఆ యొక్క పరిస్థితిని బట్టి దేవుడు తనని ఎలాగ అంచెలంచెలుగా దీవించాడో నేను చెప్తాను, వినండి. నేను రిఫరెన్స్లు ఉన్నాయి కొన్ని. ఒబేదేదోము ద్వారపాలకుడు, కాపలా కాసేవాడు, వాచ్మెన్. రాజు కోటలో రాజుతో పాటు ఉన్నోడికి విలువ ఉంటుంది, కానీ వాచ్మెన్కి ఎవడైనా విలువిస్తాడా? చెప్పండి.
మన దేవుడు ఎవరండి అసలు? మన దేవుడికి ఏంటండి పేరు తెలుసా మీకు? మన దేవుడి పేరు పెంట కుప్పల మీద ఉన్నవారిని, దీనులని, దరిద్రులని దేవుడు ఏం చేస్తాడు? పైకి లేవనెత్తాడు. ద్వారపాలకుడికి మరొక తన నమ్మకంగా అందులో ఉన్నాడు. ఆ తర్వాత ఇంకొక బాధ్యత ఇచ్చాడు. ఏం తెలుసా? ఆ ద్వారపాలకుడికి సితార వాయిస్తూ పాట పాడే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. మొదట ఎవరైనా వాచ్మెన్ అంటే అక్కడ ఉండాలి, గేట్ లోపల గేటు బయట. గేటు బయట ఉన్న వాచ్మెన్కి నమ్మకంగా ఉన్నాడు వాచ్మెన్. ఇప్పుడు ఏం పొజిషన్ ఇచ్చాడు దేవుడు తెలుసా? పాట పాడుతూ వాయిద్యం వాయించే అధికారాన్ని దేవుడు దానిలో కూడా నమ్మకంగా ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు ఏమి ఇచ్చాడో తెలుసా? సూపర్వైజర్గా ఉండడానికి అధికారం ఇచ్చాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. సూపర్వైజర్ అంటే తెలుసా? తన కింద చాలామంది మనుషులు ఉంటారు, పనిచేస్తారు. సూపర్వైజింగ్, మీరు ఎలా చేయండి, మీరు ఎలా చెప్పే అధికారం దేవుడు ఇచ్చాడు. ఆమె చెప్పండి ఆమె హల్లెలూయా హల్లెలూయా. చూడండి, చెప్పే అధికారం దేవుడు ఇచ్చాడు. సూపర్వైజింగ్ అంటే కనిపెట్టి వారందరి కొరకు పనులు అప్పగించే బాధ్యతను దేవుడిచ్చాడు. గేట్ బయట ఉన్నోడిని తీసుకొచ్చి గేట్ లోపలికి దేవుడిస్తున్న ప్రమోషన్లు చూడండి. ఆ తర్వాత తను అంతకంతకు ఆత్మలో వర్ధిల్లడం ప్రకారం ఈరోజు రాజు కోటలో దేవాలయంలో ఉండాల్సిన మందసం తన ఇంట్లోకి వచ్చిందంటే ఎవరండి దానికి కృప చూపించారు? హల్లెలూయా హల్లెలూయా. వాచ్మెన్ పాటలు పాడే స్థితికి వచ్చాడు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? మొత్తం అంతా చూసుకోరా, చర్చ అంతా నువ్వే చూసుకోవాలి, ఈ స్థితికి వచ్చాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? రాజుని పక్కకు వచ్చాడు. ఇప్పుడు ఏమైంది? మందసం నీ ఇంట్లోనే. దేవుడు సన్నిధిలో అంత ఆత్మీయంగా రోజు రోజుకి ఏమవుతున్నాడు? ఈయన వర్ధిల్లుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ మందసం కొరకు ఎవరైతే జీవించడానికి ఇష్టపడతారో వారితో ఈ మందసం ఉండడానికి ఇష్టపడుతుంది. ఆమేన్. ఎవరు దేవుని వాక్యం కోసం జీవించడానికి, ఎవరు దేవుని వాక్యం కోసం బ్రతకడానికి, ఎవరు దేవుని వాక్యం తన జీవితంలో అలవర్చుకోవడానికి ఇష్టపడతారో వారితో ఈ వాక్యం ఉండడానికి ఇష్టపడుతుంది. ఈ వాక్యం దేవుడు. ఆమేన్ హల్లెలూయా. ఈ వాక్యం ఎవరి జీవితంలో ఉంటుందో వారి జీవితం చిగురిస్తుంది, ఫలిస్తుంది. ఫలించి ఊరుకోదు, అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. అక్కడ చదువుకున్న ఒక మాట, 3 నెలలు మాత్రమే ఉంది వారి ఇంట్లో ఈ వాక్యం. ఎన్నాళ్ళు ఉంది? 3 నెలలు మాత్రమే ఉంచాడు ఆ రాజు. ఇంతలోకి ఏమైపోయింది? రాజు కోట వరకు వెళ్ళిపోయింది ఈ విషయం. ఏమని? తన ఇంట్లో వాళ్ళు, తన పిల్లలు, తన కలిగిన సమస్తము, తన పశువులు అన్నీ ఏమయ్యాయి? ఆశీర్వాదం అంచెలంచెలుగా దీవించబడుతున్నాయట. హల్లెలూయా. వాచ్మెన్ పిల్లలు ఎట్టుకోవడానికి ఏముంటాయండి? హారాలు ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు ఎన్నాళ్ళు లేని హారాలు ఇప్పుడు బయటకు పెట్టుకొని వెళ్ళటం చూస్తున్నారు ప్రజలందరూ. నెక్లెస్లు, వడ్డానం, ఏంటి రకరకాల డైమండ్లు సంబంధించిన అన్నీ పెట్టుకొని వాచ్మెన్ పిల్లలు బయట తిరుగుతున్నారు. ఏమైంది ఈ వాచ్మెన్కి? ఎక్కడ రాత్రిగానే వస్తుంటే ఎక్కడ పెట్టి దొరికిందా అనుకుంటే నిజమే, పెట్టే దొరికింది. ఆమేన్. అది దొరికిన పెట్టి కాదు, ఒకటి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టాడు. ఆ పెట్టే మీరు రిఫరెన్స్ బైబిల్లో చూస్తే మందసపు పెట్టే అని ఉంటుంది. ఏముంటుంది? ఆ మందసపు పెట్టి ఎవరింట్లో పెట్టాడు? ఓబేదెదోములో ఇంట్లో పెట్టాడు ఆ మందసపు పెట్టిని. ఇప్పుడు ఏమవుతుంది? ఆశీర్వాదమే ఆశీర్వాదం. తన పశువులు విపరీతంగా పిల్లలు పెట్టేసాయి, తన పంట విపరీతంగా కాసేస్తుంది, తనకున్న సమస్తం విపరీతంగా ఫలిస్తూ ఉన్నారండి. ఈ పరిస్థితి ఎవరి వరకు వెళ్ళిపోయింది? ఆ నోట ఈ నోట వెళ్ళిపోయి, అమ్మబాబోయ్ ఓబేదేమో గొప్పోడైపోయాడు, చాలా గొప్ప, 3 నెలలు ఇంత గొప్పోడైపోయాడు. కారణం ఏంట్రా అని అంటే ఏముంది వాళ్ళ ఇంట్లో? దేవుని మందస్సం ఉంది. ఆమె చెప్పండి. దేవుని మందస్సం వారి ఇంట్లో ఉంటే ఆయనకి ఏమొచ్చింది? చూడండి అక్కడ. మరి ఒకసారి చదువుకుందాం. పోనీ ఎందుకు? తీయండి ఒకసారి త్వరగా. దేవుని మందస్సము
చూడండి 11వ వచనం నువ్వు చదివేది. యెహోవా మందసము 3 నెలలు. ఎన్నాళ్ళండి అమ్మ? ఎన్నాళ్ళు? 30 సంవత్సరాలైనా మనం దీవించబడట్లేదు. వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు ఉంది మందసం? 3 నెలలు ఉంది అంతే. చూడండి, మనం దేవుని వాక్యాన్ని పట్టుకొని దేవుని వాక్యానుసారంగా జీవించండి. మీ బంధువులు, మీ స్నేహితులు, మీ ఇరుగువారు, మీ పొరుగువారు, మీ సంఘపు వారు ఆశ్చర్యపోయే రీతిగా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఎన్నాళ్ళు ఉంది మందసం వాళ్ళ ఇంట్లో? 3 నెలలు. చదువమ్మా. గిత్తీయుడకు ఒబేదేము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేమును అతని ఇంటి వాళ్ళందరినీ దేవుడు దీవిస్తున్నాడు. ఆమె చెప్పండి. ఇంటి వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు దేవుడు? ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదేము ఇంటి వారిని అతని కలిగినంతటిని ఆశీర్వదిస్తున్నాడు. ఇందా చెప్పాను మీకు. అది తీద్దాం ఒకసారి. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం దగ్గరికి వద్దాం మనం. దేవుని మందసం కానీ మన ఇంట్లో ఉంటే ఏమవుతుంది అసలు? ఏమండి, చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట ఏం వినాలి? నువ్వేం వినక్కర్లేదు, నువ్వేం చేయక్కర్లేదు. మొట్టమొదటిగా చేయాల్సింది లోబడ్డం. ఆమె చెప్పండి. మందసం నీ ఇంట్లో పెడతానరా అంటే నాకు వద్దు అనలేదు. ఏమన్నాడు? పెట్టయితే పెట్టేది ఏమన్నా ఎవడు శత్రువా లేకపోతే ఏం సాతానుడా? దేవుడినే కదా పెడతా అంటున్నావు, పెట్టు అన్నాడు. దేవుని మందసం ఎప్పుడైతే నీ ఇంట్లోకి అధికారపూర్వకంగా నువ్వు స్వీకరిస్తావో వాటిని దేవుడు దీవించడం మొదలు పెడతాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకోండి. ఎల్లో నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే. దేవుని స్తోత్రం. ఎక్కడుంది ఆశీర్వాదం? ఇక్కడ ఉంది. ఎక్కడ? ఈ చిన్న బైబిల్లో ఉంది ఆశీర్వాదం అంతా. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడుందండి? చిన్న మాటలో ఉంది. అది ఎలా ఉండాలి? శ్రద్ధగా వినాలి. ఆమేన్ చెప్పండి. ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. దీనికోసం వెతకాలి. నేను ఒక ఆయన ఫేస్బుక్లో ఒక చిన్న ఇంత బాక్స్ పెట్టాడు. అదేంటంటే బైబిల్, ఆడియో బైబిల్. ఏంటది? మీ మొబైల్స్ ఉన్నాయి మీ అందరి దగ్గర? ఉన్నాయా? మీ ఇంట్లో పిల్లల దగ్గర ఉన్నాయా? చదవడం రాకపోతే మన నెట్లోకి వెళ్ళిన తర్వాత ప్లే స్టోర్లో ఆడియో బైబిల్ అని ఒకటి ఉంటుంది. ఆడియో బైబిల్. నువ్వు మోకాళ్ళు వేసుకొని ఇంటి దగ్గర కూర్చొని ఆ సెల్ ఫోన్ ఆన్ చేస్తే ఆడియో వస్తుంది అందులోని. నువ్వేది వినాలనుకుంటున్నావు ఈరోజు, లేదంటే ఒక క్రమంగా దాన్ని వినాలనుకుంటే దాన్ని నొక్కితే చాలు, అందులోని బైబిల్ అంత చక్కగా చదివి నీకు వినిపిస్తుంది. వినడం వల్ల కూడా విశ్వాసం కలుగుతుంది. చూడండి, నేను చాలాసార్లు నేను బండి మీద లాంగ్ డ్రైవ్ కానీ వెళ్ళాను అనుకోండి, బైబిల్ ఆన్ చేసుకుంటాను. అవసరమే. ఇంకా పాటలు ఇంకా కొద్దిగా హుషారుగా ఉంటుంది, కానీ బైబిల్ నిజంగా కొన్నిసార్లు ఆ బైబిల్ వింటుంటే మన ఉదయం చాలా చలించిపోతూ ఉంటుంది. నేను కూడా ఆడియో బైబిల్ వింటూ ఉంటాను. లాంగ్ ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి, ఆడియో బైబిల్ పెట్టిస్తే ఆ తర్వాత ఎలా క్లిక్ చేసుకుంటే తర్వాత అధ్యాయాల మీద అధ్యాయాలు అలాగలాగా ఉంటాయి. నిజంగా ఒక్కొక్కసారి 20 అధ్యాయాలు 30 అధ్యాయాలు మనం వినొచ్చు. వినండి, చదవండి. మొట్టమొదటి ప్రాధాన్యత చదవడానికి ఇవ్వండి, రెండవది వినడానికి ఇవ్వండి. హల్లెలూయా. మంచిదండి. ఆయన పెట్టాడు ఫేస్బుక్లో, అమ్మేస్తున్న ఆడియో బైబిల్ ఎవరికైనా కావాలేటండి. నేను మెసేజ్ పెట్టాను, అంటే పోలు దొరికితే అనుకోండి, మన దగ్గర సెల్ ఫోన్లో కూడా ఉంది, ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని మెసేజ్ పెట్టాను. రిప్లై లేదు. మొత్తానికి బైబిల్ మాట, దేవుడు మాట శ్రద్ధగా విన్నట్లయితే ఇక్కడ ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయో చూడండి. చదువుకుంటే మనకు సమయం అయిపోద్దేమో. ఓకే, ఇంకో 10 minutesలో మనం ముగించుకుందాం. చూడండి, విననీయండి, ఈ దీవులన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాం. ఏమని? నువ్వు పట్టణంలోకి వెళ్తేప్పుడు దీవిస్తావు, పొలంలోకి వెళ్ళినప్పుడు దీవించబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెల మేకల మందలు
నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, బయటికి వెళ్ళినప్పుడు కూడా నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట నుంచి చేస్తాడు. వేరొక త్రోవను నీ మీదకు 7 త్రోవల్లోంచి ఏమవుతారు వాళ్ళు? పారిపోతారు. నీ కొట్లలోనూ నీవు చేసే ప్రయత్నాలన్నింటిలోనూ దీవెన యెహోవా ఆజ్ఞాపిస్తాడు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చు దేశములో ఆయన నిన్ను నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునే యెడల యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తనకు ప్రతిష్టమైన జనముగా నిన్ను ఉంచుకుంటాడు, స్థాపిస్తాడు. ఓకే, భూ ప్రజలందరూ యెహోవా నామమును నీవు పిలవబడినట్లు ఆమెను చెప్పండి. హల్లెలూయా. మరియు యెహోవా నీకు ఇచ్చేదని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో యెహోవా నీ గర్భఫల విషయంలో, నీ పశువుల విషయంలో, నీ వేల పంటల విషయంలో నీకు సమృద్ధి మేలు కలుగు చేయను. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు. బాబు ఎన్ని దీవెనలు ఉన్నాయో ఇక్కడ. ఇక్కడ 15వ వచనంలో ఉంది, నేను నీకు ఆజ్ఞాపించిన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని వినని ఎడల. ఏముంది అక్కడ? వినని ఎడల. అక్కడ మీరు ఇంటి దగ్గర చదవండి ఎన్ని శాపాలు ఉన్నాయో. ఏ ఆశీర్వాదం ఉండదు, అంతే. వస్తాం పోతాం, సంవత్సరాలు గడిచిపోతాయి, కానీ ఏ ఆశీర్వాదం మనం చూడలేం. మనం ఒక టాలీ చేసుకోవాలండి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో ఏమైనా ఆత్మీయంగా నేను అభివృద్ధి అయ్యానా? ఆత్మీయంగా ఏమైనా నేర్చుకున్నానా? పోనీ ఒక పాట నేర్చుకున్నానా? ఒక మాట నేర్చుకున్నానా? నేను ఆత్మీయంగా ఏమైనా ముందుకు వెళ్ళానా అని చెప్పి నీ జీవితం పట్ల నువ్వే ప్రణాళిక వేసుకోవాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇందాక వచ్చి ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నాను తెలుసా? గదిలో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నాం. వాంబే కాలనీ గదిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? దీవించి ఒక చిన్న మందిరం ఇచ్చాడు. అవునా? అభివృద్ధి అయ్యాం. చిన్న మందిరం ఇచ్చాడు. ఆ చిన్న మందిరంలో ఇరుగ్గా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఒక మందిరాన్ని ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. మరి ఏంటి, మన అభివృద్ధి అయిపోయిందా ఏంటి? అసలు ఈ మందిరంలో ఆత్మల చేత నింపుకోలేకపోతున్నాం అంటే చాలాసార్లు మన ఆత్మీయ స్థితిలో కూడా ఒక స్థితికి రాబోయేటప్పటికి ధీమ వచ్చేస్తుంది. మీకు తెలుసా, ఫస్ట్లో నేర్చుకోవాలని అనుకుంటాం, దేవుడు కొన్ని నేర్పిస్తాడు. ఇంకా నేర్చుకోవాలనుకుంటాం, ఇంకా దేవుడు నేర్పిస్తాడు. ఒక స్థితికి రాగానే నాకు తెలుసులే అని ఒక సమాంతరమైన ఈ భాగం దగ్గరికి వచ్చేస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాగ అయిపోతాం, సమాంతరంగా అయిపోతాం. ఏం తెలుసా? నాకు తెలుసు. ఏమంటుంది? పాట పాడడం నాకు తెలుసు, వాక్యం చదవడం నాకు తెలుసు, ఆరాధన నడపడం నాకు తెలుసు, సంఘక్రమము నాకు తెలుసు, అన్నీ నాకు తెలుసు అని ఒక భావంలోకి సమాంతరమైన దగ్గరికి మనం వచ్చేసి ఏ అభివృద్ధి లేకుండా ఇలా ఉండిపోతాం చాలాసార్లు. ఇక్కడి నుంచి ఇలాగెళ్ళాలి, ఇలాగెళ్ళాలి. ఆమెను చెప్పండి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగానే ఉండిపోతే చాలా ప్రమాదం. దానివల్ల పోయిన వారం మనం ధ్యానించాం కదా, ముందు వారం, అది ఏ స్థితి అండి? నులివెచ్చని స్థితి. పాస్ట్ గారు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా? ఆదివారం చర్చికి వెళ్తేనే మనము వెళ్ళెట్ట, అప్పుడప్పుడు వెళ్ళకపోతే మనం ఆత్మీయులం కాదా? పాస్ట్ గారు ఆత్మీయులు కాదు అంటారు. ఏమండి? ఆ భావాలన్నీ ఏమైపోతాయి? తిరిగి యాంటీ మైండ్ వస్తుంది. ఆ తర్వాత ఏమొస్తుందమ్మా? యాంటీ మైండ్ వస్తుంది. ఆ తర్వాత ఎంతవరకు ఎలాగున్నది ఎలాగవుతుంది. అప్పుడు ఎలాగెళ్తే గొప్ప ఆశీర్వాదం, నిన్ను బట్టి చాలామంది దీవించబడతారు. అక్కడి నుంచి ఏమవుతుంది? కిందకి వెళ్తుంది. అది చాలా భయంకరమైన పరిస్థితి. ఆ పరిస్థితిలోకి వెళ్ళకూడదని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఉబేదేదం పరిస్థితి ఎలాంటిదో మీకు చెప్పాను. గేటు బయట ఉండేవాడు. తన ఆత్మీయ స్థితి కొన్ని సంవత్సరాల తర్వాత అభివృద్ధి అయ్యింది. దేవుడు పాటలు పాడి సితారా వాయించే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. ఓ, ఇది చేయడానికి ఇంకొకరు నేను నియమించుకుంటాను, ఇంకొక పని ఉంది నీకోసం అని చెప్పి తను ఏం చేశాడు? ఈ మనుషులందరినీ బాధ్యతని మీద అప్పచెప్తున్నాను, వారందరినీ కాయడానికి, లేకపోతే వారందరినీ నువ్వు చూసుకోవడానికి నీకు అధికారాన్ని ఇచ్చానని చెప్పాడు. అంతటితోనే ఆగిపోలేదు. కానీ దేవుడు తను
ఆ ఒబేదెదోము ఇంట్లో ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రాజకోటలోకి వెళ్ళడానికి దేవుడు ఇష్టపడలేదేమో నాకు తెలిసి. అక్కడ ఆ సిచ్యువేషన్ దేవుడే కల్పించాడేమో అనుకోండి. ఆ ఉజ్జా చెయ్యి పెట్టకపోతే అసలు దావీదు తీసుకెళ్ళిపోయి ఆ కోటలో పెట్టుకొని నచ్చినట్టు ఉండేవాడేమో. అందుకే ఆ పరిస్థితి దేవుడు అక్కడ కల్పించాడు. ఒబేదెదోము ఇంటికి వెళ్ళింది. ఒబేదెదోము ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి అందరూ అంటున్నారు. అంటారా అనరా? ఒకడు ఎవడైనా బాగుపడ్డాడు అనుకో ఏమంటాం మనం? మీకు తెలుసా, వ్యాపారం పెట్టి నష్టపోయినోడిని ఎవరన్నా చూస్తారా? చూడరు. వ్యాపారం పెట్టి బాగుపడినోడిని అందరూ చూస్తారు. ఎలా బాగుపడ్డావు? ఎవడన్నా టిఫిన్ కొట్టు పెట్టుకొని ఆడ దగ్గర 10 మంది వచ్చారనుకో, ఆ పక్కన ఇంకో టిఫిన్ కొట్టు రెడీ అయిపోద్ది. అవునా? దేవుని బిడ్డలారా, లేదంటే ఏదో వ్యాపారం పెట్టి వారు అభివృద్ధి అయ్యాడంటే అలాగ మనం ఎవరిని చూస్తామంటే గొప్పోళ్ళు చూస్తాం. ఆ గొప్పోడుగా అవడానికి వాడు ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని శ్రమలు అనిపించాడో, ఎంతమంది తిట్లు తిన్నాడో, ఎంతమంది చేత అవమానం అనిపించాడో, ఎంతమంది చేత మాటలు కాశాడో, ఎంతమంది చేత ఎన్నిసార్లు నష్టపోయాడో, ఎన్నిసార్లు పడిపోయాడో, ఎన్నిసార్లు లేచాడో. హల్లెలూయా. ఆ పరిస్థితి మనం అనుభవించిన తర్వాత దేవుడు మనల్ని, మనం వద్దు ప్రభువా, నాకు ఉన్నత స్థితి నాకు వద్దు ప్రభువా అని చెప్పిన, నువ్వు ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పి దేవుడు ఉన్న స్థితిలో మనల్ని పెడతాడు. హల్లెలూయా. మనం డైరెక్ట్గా ఏం చూస్తామంటే హై పొజిషన్లో ఉన్న వాళ్ళు చూస్తాం. అవునా? ఎవరిని చూస్తాం? అలా పొజిషన్కి వెళ్ళడానికి ఎన్ని కష్టాలు పడ్డారో మనకు తెలియాలి. ఇప్పుడు ఒబేదెదోము ఇంట్లో మందసం ఉండగానే ఎవరికి కన్ను గుట్టింది? ఇప్పుడు ప్రజలందరికీ కన్ను గుట్టింది. ఇప్పుడు ఎవరి మీదకి వెళ్ళింది కంప్లైంట్? దావీదు దగ్గరికి వెళ్ళిపోయింది కంప్లైంట్. మా ఇంట్లో ఆ రోజు మా ఇంట్లో ఎట్టినా బాగుండు నీ దావీదు అనుకుంటున్నారు అందరూ. ఆ మందసం మా దగ్గర ఉన్నా బాగుండు. మీకు ఇంకా తెలుసా, ఒబేదెదోము తర్వాత కాలంలో తర్వాత చూస్తే దేవుడు మందిరానికి సంబంధించిన వెండి బంగారాలు కావాల్సినవన్నీ ఇచ్చాడని చెప్పి ఉంది. హల్లెలూయా. అంటే ఎంత ఉన్నత స్థితిలోకి ఒబేదెదోముని దేవుడు తీసుకెళ్ళాడండి. 3 నెలలు చాలండి. నేను చెప్తుంటాను చాలాసార్లు, 3 నెలలు కాదు 3 రోజులు చాలు దేవుడు దీవించాలంటే. ఆమెను చెప్పండి. హల్లెలూయా. మనం వాక్యం కొరకు శ్రద్ధ భక్తులతో, దేవుని కొరకు ఆసక్తితో, దేవుని వాక్యాన్ని వినడానికి భక్తితో మనం ఎప్పుడైతే ఉంటామో, నిర్లక్ష్యం కాదు, బలహీనత కాదు, నీరసం అయిపోకుండా ఇలాగ దేవుని కొరకు ఎప్పుడైతే మనం తృష్ణ కలిగి దేవుని కొరకు మనం వాడబడాలని, దేవుడు నన్ను వాడుకోవాలని ఆశ కలిగి ఉంటామో దేవుడు తప్పకుండా మనం దీవిస్తాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. మీరు ఒక్కటే టాలీ చేసుకోండి, పోయిన సంవత్సరం కంటే నేను ఆత్మీయంగా ఎదగాలి. స్టెప్ ఆత్మీయత అనేది రోజు రోజుకి ఎదుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఎదిగావంటే ఒక్కసారి పడిపోతావు, ఒక్కసారి కూలిపోతావు, ఒక్కసారి నువ్వు దిగజారిపోతావు. మరి ఎప్పుడు ఇంకా కనబడవు మందిరంలో. ఇంకా తర్వాత మందిరంలో నువ్వు ఎక్కడ కనబడవు. చాలామంది అలాగే యేసుప్రభు గురించి సువార్త విన్నంటనే తీసుకెళ్ళి బొమ్మలను తీసుకెళ్ళి ఏదో చెట్టు దగ్గర ఏదో పుట్ట దగ్గర పెట్టేస్తారు. ఈ రోజు నుంచి నాకు యేసుప్రభు దేవుడు అండి పాస్టర్ గారు, మీరు ఎన్ని చెప్పండి, నేను ఎవడ మాట ఎన్నండి, ఇంక అంతేనండి నా మనసు మార్చేసుకున్నాను అని చెప్పి ఎవడో వచ్చి నీ చెవులు ఏదో ఊదుతాడు. మళ్ళీ నీ మనసు మళ్ళీ వెళ్ళి ఏం చేస్తావు, అంతకైనా అందమైన బొమ్మలు తెచ్చుకొని ఇంట్లో పెడతాం. మనస్సు ఏమవుతుంది అసలు? ఇది దుడుకుతనం భక్తి జీవితానికి పనిచేయదు. హల్లెలూయా. దుడుకుతనం భక్తి జీవితానికి పనిచేయదు. ఆసక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. రోజు రోజుకి మన ఆత్మీయ స్థితి పెరగాలి. అలాగ వెళ్ళడం కూడా ఆశీర్వాదం. యోసేపు దేవుడు అన్నాడు, నువ్వు రాజువిరయ్యా, నువ్వు రాజువి, గో నీ పన్ను నిలబడింది, అన్ని పనుల్లో నీకు సాష్టాంగ నమస్కారం పెడుతున్నాడు. అంతే, వెంటనే వెళ్ళిపోయి పరువుని పడగొట్టి అక్కడ కూర్చుండిపోయాడా? దేవుడు తన నల్లగొట్టి చెదగొట్టి చెరసాల్లోకి పంపించి అవమానాలు తెప్పించి ఎన్ని శిక్షలు అన్ని పరిస్థితులు తీసుకొచ్చాడు. ఆ తర్వాత తీసుకెళ్ళి పరోకి తండ్రిగా దేవుడు తను నిలబెట్టాడు. హల్లెలూయా. మన జీవితంలో ఈ 100 వస్తున్న ఈ పరిస్థితులన్నీ ఎదుర్కొని దేవుడి కోసం ఎప్పుడైతే మనం నిలబడతామో అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. చిన్న పరిస్థితులు ఉన్నప్పుడే నువ్వు చిన్న విషయంలోనే, రూపాయి విషయంలోనే నువ్వు నమ్మకంగా లేకపోతే రేపు ₹1,00,00,000 పెడితే నువ్వు ఏ నమ్మకంగా ఉంటావు దేవునికి? చిన్న భక్తిలోనే నువ్వు దేవునికి నమ్మకంగా ఉండకపోతే రేపు పొద్దున్న గొప్పగా ప్రపంచంలో ఎవరైనా కేఏ పాలను తిప్పినట్టు అమెరికాలు ఆస్ట్రేలియాలు ప్రపంచం అంతా నన్ను తిప్పడం నీకు ఏముంటుందండి? ఇంకా ఉంటుంది ఏమైనా? 10 మందితోనే నమ్మకం లేకపోతే, ఒక్కడితోనే నువ్వు నమ్మకం లేకపోతే, నేను 100 మంది వస్తే బాగుండండి బాగా సేవ చేసేద్దాను అనుకుంటే అది వెరితనం. ఒక్కడు నడిపించే సామర్థ్యత నీకు ఉంది, అందుకే ఒక్కడిని ఇస్తున్నాడు. దేవుని అడుగు, అయ్యా 10 మంది నడిపించే సామర్థ్యత, అయ్యా 100 మంది నడిపించే సామర్థ్యత. ఇది వన్ బై వన్ ప్రాసెస్. ఇది
అంతే తప్ప నాకు ఒకసారి నేను సతీష్ కుమార్ లాగా వెళ్ళి ఎక్కడో నేను అయిపోవాలా, నో 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 నో, అలా అవ్వలేము, అలా జరగదు. ఒకవేళ జరిగినా రాత్రి తలుపులు తాళాలు వేసేయాలి, మనం ఎక్కడో ఉంటాం వెళ్ళి, అంతే. సతీష్ కుమార్ చర్చికి 20 మంది వెళ్ళేవారట మొదట. ఎంతమంది? ఇప్పుడు 2 లక్షల మంది వెళ్తున్నారు. అది నడిపించే సామర్థ్యత కూడా దేవుడు ఇస్తాడు. 10 రూపాయల్లో కూడా నమ్మకంగా ఉండాలి. రూపాయి వచ్చిందనుకో ఈరోజు ఇన్కమ్, దానిలో నువ్వు నమ్మకంగా ఉండు. 10 రూపాయలు వచ్చింది నమ్మకంగా ఉండు, 100 వచ్చింది నమ్మకంగా ఉండు, 1000 వచ్చింది నమ్మకంగా ఉండు, 1,00,000 వచ్చింది నమ్మకంగా ఉండు. ఆ తర్వాత కోట్లు వెంబడి కోట్లు దేవుడు నీకు ఇస్తాడు. ఇది నిలబెట్టుకోవాలి. మొదటి స్థితి పునాది స్థిరంగా లేకపోతే ఎన్ని కోట్లు దాని మీద కట్టిన ప్రయోజనం కూలిపోద్ది. ఒకరోజు పేక మేడల్లో పడిపోతూ ఉంటే చాలా అపార్ట్మెంట్స్. ఎందుకు తెలిసే కారణం? సరైన బేస్మెంట్ కింద లేకపోవడం. ఈ మన దీనస్థితిలోనే మనకి దేవునికి నమ్మకంగా ఉండలేకపోతున్నాం, దేవునికి ప్రార్థన చేయలేకపోతున్నాం, దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నాం, దేవునికి ధనం ఇవ్వలేకపోతున్నాం. ఈ దీనస్థితిలో ఉన్నప్పుడు మనం దేవుని కోసం ఏం చేయలేకపోతే రేపు ఉన్నత స్థితిలోకి వెళ్తే దేవుని కోసం ఏం చేయగలం? హల్లెలూయా, హల్లెలూయా. నీ మొదటి స్థితి చాలా జాగ్రత్తగా కాపాడుకో. నీ మొదటి స్థితి చాలా జాగ్రత్తగా కాపాడుకో. మొదటి స్థితి అంటే అక్కడ లోకంలో స్థితి కదా, అది వదిలేస్తాయి, అది అయిపోయింది, చచ్చాము అక్కడ, దాని వైపు చూడడానికి లేదు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు మొదటి స్థితి ఎంత తృష్ణ కలిగి ఉన్నావో, అదే తృష్ణ, అదే ఆకలి, అదే దాహం దేవుని కొరకు కలిగి ఉంటే దేవుడిని, నేను చెప్తాను ఒక్క మాట అండి, దేవుడు నిన్ను హెచ్చించాలంటే ఈ ఒబేదెదోములను నిన్ను హెచ్చించలేడా? చెప్పండి. రాజ్యాలు అన్నీ ఆయన గురించి మాట్లాడుకుంటున్నాడు. దేవుడు ఎంత బ్లెస్ చేశాడు దేవుడు. ఈరోజు మనం బ్లెస్ చేయలేడా? అంటే మన ప్రార్థన ఎంతో మన దేవుడు అంతే అనుకుంటున్నాం. 5 నిమిషాల ప్రార్థన కనుక 5 పైసలు దేవుడు అనుకుంటున్నాం మనం, అంతేనా? దేవుడు చేయలేడు. మనకి దేవుడు ఎందుకు ఈ పనికిరాని వాడిలాగా మనకు కనబడుతున్నాడు దేవుడు. ఆయనకి సామర్థ్యం లేదా నీకు చేయడానికి? ఆయన నీ బ్రతుకునే నీ జీవితంలో దేవుడు కార్యం చేయలేడా? నీ తల్లిదండ్రుల జీవితాలు మార్చలేడా? ఆయన నీ అన్నదమ్ముల జీవితాలు, నీ భర్త జీవితం, నీ భార్య జీవితం దేవుడు మార్చలేడా? నువ్వు చిన్న ప్రార్థన చేస్తున్నావు కదా, దేవుడు చిన్నోడు కాదు. మన ప్రార్థన చిన్నదే అవ్వచ్చు కానీ మన దేవుడు చాలా పెద్దోడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం అంటే ఎంత గొప్ప దేవుడు. ఆ పాదం దగ్గర ఉన్నాం మనం. ఒక ఇసుక రేణు అంతా కూడా లేవేమో మనం. దుమ్ము అంత ఉన్నాం. దుమ్ము గాలికి ఎగిరిపోయిన దుమ్ము ఉంటుంది, అంత ఉన్నాం. చాలా కణాల్లాగా ఉన్నాం మనం. దేవుడి మీద తిరుగుబాటు, దేవుడి మీద ఎదిరించడం, దేవుడి మీద మూతి తిప్పడం, దేవుడి మీద ముఖం తిప్పడం ఎందుకండి ఇవి? ఆ దేవునికి ఒబీడియన్స్ చూపించు, లోబడు, వాక్యాన్ని నీ గుండెల్లో పెట్టుకో. ఈ మందస్సాన్ని ప్రతిరోజు మొయ్యో, ఈ మందస్సాన్ని ప్రతిరోజు నీ గుండెల్లో పెట్టుకో. ఈరోజు వాక్యానుసారంగా నేను ఏం చేయాలో అని నువ్వు ఆలోచించు. చదువు, 4 ముక్కలు చదువు, ఎక్కువ చదువు. చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు 7 రోజుల్లో చదివేశారట బైబిల్. నేను ఆ వీడియో చూశాను. నేను 7 రోజుల్లో బైబిల్ చదివేశాను. నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నాను? అసలు ఎన్ని రోజులు చదవగలుగుతున్నావు? ఏది ఆ కసి, ఏది ఆ పట్టుదల? ఒకప్పుడు కాలేజీకి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు, పనికి వెళ్ళినప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, వ్యాపారానికి చదువుదాం అంటే సమయం సరిపోవట్లేదండి అయ్యగారు అంట. ఇంత సమయం దేవుడు మన ముందు పెట్టాడే. ఉంటాయి కదా, ఏమంటాయి? ఇంత ఉంటాయి కదమ్మా, చెక్కల చెడతల. ఇక్కడ వెళ్ళి ఆలింటి దగ్గర వీళ్ళింటి దగ్గర ఆలింటి దగ్గర చెడతలు వాయించడం తప్ప మనం ఏం చేస్తున్నాం దేవుని కోసం? ఎవరైనా కనబడితే రోడ్డు మీద గంట సేపు మాట్లాడతావే, 1 గంట బైబిల్ చదవలేము కదా మనం. అంత తీరిక లేకుండా ప్రవర్తిస్తున్నామే మనం. ముచ్చట్లు చెప్పడానికి సమయం ఉంటుంది మనకి. దీన్ని కానీ నువ్వు మోయడం మొదలు పెడితే ఇది నిన్ను మోయడం మొదలు పెడుతుంది. మన బ్రతుకు నీటి కాలువల పక్కన ఉన్న పచ్చని చెట్టులాగా దేవుడు మారుస్తాడు. ఎవరిని మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని నమ్ముకో, దేవుని వాక్యానుసారంగా బ్రతుకు, దేవునితో ఉండవు, దేవుని కొరకు బ్రతుకో, దేవుని కొరకు ఆలోచించు, దేవుని కొరకు నడు. ప్రతిరోజు దేవునితో నడు. దేవుడు తప్పకుండా మనందరినీ దీవిస్తాడు. హల్లెలూయా. ఇది నమ్ముకున్నవాడు, దీని మీద ఆధారపడేవాడు ఇప్పటి వరకు ఎక్కడ ఎవరి దగ్గర తల వంచుకున్నట్లు కానీ, ఎవరి దగ్గర భిక్షం ఎత్తుకున్నట్టు కానీ నేను చూడలేదు ఇప్పటి వరకు. చరిత్ర కూడా లేదు. ఈ చరిత్రకారులందరినీ చూడు. చరిత్రకారులందరినీ మోషే బ్రతుకు ఎలాంటిది? రాజ్యభోగాలు వదులుకున్నాడు. అల్పకాల పాపభోగాలు అనుభవించటం కంటే దేవుని ప్రజలతో నిందలు అనుభవించటం మేలు అనుకున్నాడు. మోషేని 20 లక్షల కాల్బలానికి దేవుడు నాయకుడిగా నిలబెట్టుకున్నాడు. ఫరో ఎదుట పోరాటం చేసే గొప్ప వీరునిగా దేవుడు ఉంచాడు. దేవుడు మనందరి జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకు చేయడు? దేవుడు అద్భుతం చేస్తాడు. నువ్వు దీన్ని మోయడం ప్రారంభించాలి.
ఈ మందసం నీ గుండెల్లో పెట్టుకొని, నీ నెత్తిమీద పెట్టుకొని, ఇంట్లో పెట్టుకో. ప్రతిరోజు దీనితో నడవడానికి ప్రయత్నం చేయి. ఏదో ఒక వాక్యం వినడానికి ప్రయత్నం చేయి. నేను చెప్పే వాక్యాలు మీకు వస్తున్నాయి, యూట్యూబ్లో వస్తున్నాయి, ఫేస్బుక్లో పెడుతున్నాం. ఓకే, ఇవి మనం విన్న వాక్యాలు అవ్వచ్చు. మరొకరు వాక్యం వినండి, పర్వాలేదు, నేనేం అనుకోను. ఎవరి వాక్యం మీరు విన్నా నాకు పర్వాలేదు, కానీ ఆ వాక్యాన్ని మీ గుండెల్లో పెట్టుకొని ప్రతిరోజు నడవడానికి ప్రయత్నం చేయండి. ఆమేన్. అంతే. నేను ఆ మీటింగ్కి వెళ్ళి ఈ మీటింగ్, ఎవరి మీటింగ్ మీరు వెళ్ళా పర్లేదు, నాకు నష్టం కాదు, అదేమి నేను అడ్డు కాదు. కానీ మన మీటింగులు, మన ప్రార్థనలు కాకుండా మీరు ఎక్కడికి వెళ్ళినా నేను సీరియస్ అవుతాను ఆ విషయంలో. ఓకే, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా పర్లేదు, ఎవరి మాటలు విన్నా పర్లేదు, ఎవరి వాక్యాన్ని విన్నా పర్లేదు, మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నీ వల్ల సంఘంలో ఒక్కరికైనా ఉపయోగకరంగా, నువ్వు మాట్లాడడం బట్టి ఒక్కరైనా మారే విధంగా నువ్వు మారాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ మాటలో ప్రభు మన అందరి వినికిలో దీవించును గాక. ఆమేన్.